ఈ వరి చేను మిషన్తో వేసింది. మిషన్తో ఇలా లైన్లో వస్తాయి చూడండి. ఈ నారు వేసింది మిషను. ఎకరాకు 3,500 తీసుకున్నాము వేయడానికి. కానీ స్టార్టింగ్ పీరియడ్ కాబట్టి ఎట్లా వస్తుందో ఏమో అని ఆలోచన అనుకుని ఉంటుంది. చేను మాత్రం బాగానే వచ్చింది. ఇగో ఈ రకంగా గంట కూడా కట్టింది. ఇట్లా లైన్లో వస్తుంది అన్నట్టు. చేను మొత్తం లైన్ ప్రకారం వస్తుంది, సీరియల్ ఇట్లా. ఇగో ఈ రకంగా ఉంది వరి చేను మొత్తం. మనుషులతో వేయడానికి మిషన్తో వేయడానికి తేడా వస్తుందో ఏమన్నా ప్రాబ్లం అవుతుందో అని అనుకున్నాము. కాకపోతే స్టార్టింగ్ పీరియడ్ కాబట్టి వేయడం ఇది స్టార్టింగ్ పీరియడ్. కాకపోతే ఏమైందంటే ఫస్ట్లో వేస్తున్నాం కాబట్టి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమని అనిపించింది. కాకపోతే ఇగో ఇలా సీరియల్ ప్రకారం లైన్ ప్రకారం ఇట్లా ఉంది చూడండి. ఎందుకంటే మాకు మిషన్ నడిపించడం కూడా అనుభవం లేదు కాబట్టి కొంచెం అటు ఇటు వంకర తింకర వచ్చినాయి. వరి నారు మాత్రము మనుషులు వేసిన కన్నా చేను బాగానే అనిపిస్తుంది. ఎందుకంటే చేనుకు గాలి తగులుతుంది కాబట్టి, గ్యాప్ ఉంది మధ్యలో, గాలి తగులుతుంది కాబట్టి ఈ రకంగా చేను అయితే వస్తుంది. ఇది మొత్తం మిషన్తో వేసిన చేనే. ఇక్కడ వేసింది మేము మ్యాక్సిమము 3 ప్లేస్లలో వేసినాం. ఈయన్ని ఒక 5 ఎకరాల ఆసరి వేసినాం. ఇక్కడ ఇంకా వేరే ప్లేస్లలో వేసినాము. స్టార్టింగ్ పీరియడ్ మిషన్ తీసుకొచ్చినాం కాబట్టి, ఎందుకంటే మరి సమ్మర్ సీజన్ కదా, చలికాలంలో నారు వచ్చింది కాబట్టి జర నారు చిన్నగా ఉంది. చేను ఎట్లయితుందో కాదని కొంచెం భయం అనిపించింది. కాకపోతే ఏంటంటే సక్సెస్ అయ్యింది. ఎందుకంటే లేబర్ కన్నా మిషన్తో నేయడంలో నాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఇక ఎవరైనా మిషన్ ఉన్న వాళ్ళు అంటారు నాది ఎవరిది వాళ్ళే గొప్ప చెప్పుకుంటారు. కానీ కాకపోతే ఏంటంటే ఇక చేను మాత్రం మీరు కూడా చూడండి, ఇట్లా సీరియల్గా లైన్లతో వచ్చింది చూడండి. ఈ లైన్ ప్రకారం రావడం వల్ల ఏమైందంటే గాలి తగులుతుంది కాబట్టి ఈ జర దోమకోటు అట్లాంటిది రాదు అని అంటున్నారు. ఇక అది ఎంతవరకు నిజమో మనమైతే చూడలేము. ఒకసారి రైతుతో మాట్లాడించినప్పుడు ఏందనేది తెలుస్తుంది. చేను మాత్రం బాగానే వచ్చింది. ఎందుకంటే కొంతమంది రైతులు భయపడ్డారు. ఎందుకంటే మిషన్తో వేస్తే చేను అవుతుందో కాదో, ఏమో అది అంత సక్సెస్ఫుల్లో కాదో అన్నట్టు కూడా భయపడి ముందుకు రాలేకపోయారు. మేమైతే ఏదో రకంగా మాత్రం చూద్దామనే పట్టుదలతో చేసినాము. ఈ రకంగా మాత్రం చేను అయితే వచ్చేసింది. ఇక కొద్దిగా క్రాప్ ఎట్లా వస్తుందో తెలియదు. ఎందుకంటే క్రాప్ వచ్చి దిగుబడి మనుషుల్లో వేసే కన్నా మిషన్ వేసేదానికే మన దిగుబడి తేడా వస్తుంది అనేది వరి కోసిన తర్వాత తెలుస్తుంది. తగ్గుతుందా పెరుగుతుందా ఆ వీడియో కూడా మీకు పెడతాం. ఎందుకంటే ఉన్న వాస్తవం నిజం పెట్టాలి. ఎందుకంటే అబద్ధం చెప్పి ఇది ఉంది అది ఉంది అని చెప్పడంలో మాత్రం కుదరదు. ఎందుకంటే ఇది వ్యవసాయానికి సంబంధించింది, రైతులకు సంబంధించింది. రైతులు ఎంతో కష్టపడతారు కాబట్టి ఏదున్నా నేను చేసే వీడియోలో మాత్రము, నేను చెప్పే దాంట్లో మాత్రము నిజమే చెప్తాను. ఎందుకంటే మోసం చేసే పనులు అవసరం లేదండి. ఎందుకంటే మోసం చేసి ఇట్లుంది అట్లుంది, మిషన్ వల్ల మంచిగా ఉంది, ఏదో నా దగ్గర మిషన్ ఉన్నంత మాత్రాన మంచిగా వస్తుంది అది ఇది అని చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ పీరియడ్ కాబట్టి, చలికాలం కాబట్టి, నారు చిన్నగా పెరిగింది కాబట్టి దీనివల్ల ప్రాబ్లం అవుతుందని బాగానే అనుకున్నాము. కొంతమంది దగ్గర 2-3 దగ్గర ప్రాబ్లం జరిగింది కూడా, పలసగా అయ్యింది. నారు అనేది నీళ్ళు పెట్టినప్పుడేమో మునిగింది, నీళ్ళు లేకపోతేనేమో ఎండిపోయినట్టు అయిపోయింది. అట్లా కొంత వేరే ప్లేస్లలో 2 దగ్గర కొంచెం ప్రాబ్లం జరిగింది. మొత్తమే చేను పోతుందని అని అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మంచినే వచ్చింది వాళ్ళ దగ్గర కూడా. చివరికి అయితే బాగానే వచ్చింది. కొద్దిగా పలసగా వేయడం వల్ల గంట ఎక్కువ కట్టింది. చేను అయితే మనుషులు వేసినట్టే కవర్ అనిపిస్తుంది. వాళ్ళకి ఇంతకుముందు ఏంటంటే ఎన్ని బస్తాలు వెళ్ళేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. సమ్మర్లో ఎంత వెళ్తుంది, వర్షాకాలంలో ఎన్ని బస్తాలు వెళ్తాయని రైతులకు తెలుసు. ఈ మిషన్తో వేసింది కూడా ఎన్ని బస్తాలు వెళ్తుంది అనేది వరి కోసిన తర్వాత దానివల్ల రైతుతో ఆలోచన చేసి, మరి పోయినసారికి మనుషులు వేసిన దానికి మిషన్ వేసిన దానికి ఏమైనా దిగుబడులు తేడా ఉందా, పెరిగిందా తగ్గిందా, ఇది దాన్ని బట్టి రైతుతో మాట్లాడిన తర్వాత కరెక్ట్ క్లారిటీ మిషన్ వల్ల లాభం అన్నట్టే. ఎందుకంటే ఇప్పుడు 5 ఎకరాలు వేస్తున్నాం అనుకో, 5 ముళ్ళం 15 అవుతాయి. వాళ్ళు 6,000కి ఎకరా వేస్తారు. ఆ రైతులో 30,000 అవుతాయి, ఇవి 20,000 అవుతాయి. 10,000 30,000 అవుతున్నప్పుడు 20,000 10,000 మిగులుతున్నప్పుడు 5 బ్యాగుల మసాలా వస్తుంది కదా చేనుకి వేయడం కోసం. అటువంటి అప్పుడు 10,000 అయితే బెనిఫిటే కదా. 10,000 వరి కోసేటప్పుడు మిషన్ ఖర్చు అని వెళ్ళిపోతుంది కదా. ఎందుకంటే మనుషులకు మిషన్కు ఉన్నప్పుడు డిఫరెన్స్ అందులో తెలిసిపోతుంది కదా. అందుకే చెప్తున్నాం. ఎందుకంటే ఒక 10,000 బెనిఫిట్, ఒక 5 ఎకరాల కాడ 10,000 బెనిఫిట్ అవుతుంది.
10,000 బెనిఫిట్ అంటే నా వరి నారు కోసేటప్పుడు కూడా ఇప్పుడు ఎకరా కంటే 2 గంటల పైసలు బెనిఫిట్ అయినట్టు. ఈ రకంగా ఆ రకంగా కాకుండా ఆ రకంగా 2 అవుతుందని ఆలోచన.